సాధారణంగా తమ సొంత ఇంట్లో పెట్టుకుంటే దేవతలకు ఆనందం కలుగుతుంది. ఈ మాట ఏమని చెప్పాడు? గృహశ్రాద్ధం అన్నాడు. ఎందుకో ఈ మాట ఎందుకు చెప్తున్నాను మళ్ళీ మీకంటే, ఇప్పుడు ఈ కలియుగంలో తద్దినం వస్తే ఇళ్లలో పెట్టట్లేదు. గృహశ్రాద్ధం పోయింది. శ్రాద్ధాలు పెట్టుకోవడానికి ఓ సత్రం పెట్టి అందులో చేసుకోవాల్సిన కర్మ కలిగిస్తున్నారు. ఇంట్లో పెడితే ఏమవుతుందండి? అది పెట్టకూడదా? ఎవడా చెప్పినవాడు? గృహశ్రాద్ధం చేస్తేనే పుణ్యం. అసలు ఇంట్లో పెట్టుకుంటే దేవతలు ఆనందిస్తారు, ఆ ఇంటికి అభివృద్ధి కలుగుతుంది. అందుకని అది మానేసి అన్నిటికీ భయమే. ఇంట్లో తద్దినం పెట్టకూడదు, ఇంట్లో శవం చస్తేనేమో అక్కడ ఉండనివ్వరు, వీళ్ళ మొహం తగలయ్యా అని వ్యాసుడు అందుకే భవిష్య పురాణాలు తిట్టాడు. తిట్టింది వ్యాసుడు, నేను కాదు. కాబట్టి ఎవడేమనుకున్నా ఉన్నట్టుగా చెబుతాం. ఎవడో పిచ్చాడన్నాడు, మీరు ఇలా ఉన్నట్టుగా చెబితే మీ భక్తులను మేము భయపడిపోతున్నామండి, బాధపడుతున్నామండి. నువ్వు భయపడుతున్నావు, నేను ఉన్నట్టు కూడా చెప్పకుండా ఉంటానయ్యా. చెబితే లాభం మీకు. ఉన్నట్టుగా చెబితే బాగుపడతాం, మార్చుకుంటాం. అవి మార్చుకోకపోతే అది నీ కర్మ. శాస్త్రం చెప్పడానికి, పురాణం చెప్పడానికి, ఉన్నదొన్నట్టు చెప్పడానికి నన్ను పిలిచారు తప్ప అందులో ఉన్నవి దాచి మీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యండి అని చెప్పడానికి నన్ను ఎందుకు పిలవడం? దానికి నెత్తి మీద వెంట్రుకలేని ఒక గడ్డి పరకాడు ఉన్నాడు, వాడిని పిలవండి. వాడైతే మీ ఇష్టం వచ్చాడు చెబుతాడు, మీకేం కావాలంటే చెబుతాడు. ఆవులొద్దు, ఇంకోటొద్దు, గుడొద్దు, బడొద్దు అంటాడు. వాడిని పిలిపించుకోండి, ఆ కమ్యూనిస్ట్ కానీ. నేను ఎందుకు దానికి రావడం? కాబట్టి నేను ఉన్నదొన్నట్టే చెబుతాను. నా భక్తులు శ్రద్ధగా వింటారు, తరిస్తారు.